నేటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. మణిపూర్లోని తౌబాల్ నుంచి ఇది మొదలు కానుంది. ఈ యాత్రను తౌబాల్ జిల్లాలోని కోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు. నాడు బ్రిటిష్ పాలకులపై మణిపూర్ ప్రజల పోరాటానికి పునాదిగా కోంగ్జామ్లో యుద్ధ స్మారకం నిర్మించారు. అక్కడి నుంచే రాహుల్ గాంధీ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఇవాళ ఒక్కరోజే మణిపూర్లోని 4 జిల్లాల్లో 107 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర చేస్తారు. ఇక్కడ నుంచి యాత్ర నాగాలాండ్లోకి ప్రవేశించనుంది. మణిపూర్లో మొదలై 66 రోజుల పాటు సాగి గుజరాత్లోని మహాత్మా గాంధీ పుట్టిన ఊరైన పోర్బందర్ వద్ద మార్చి 30న ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల్లో సాగనుంది. దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఈ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లలో 6,713 కిలోమీటర్ల మేర జరుగుతుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు, 101 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ స్థానాలను రాహుల్ గాంధీ ఈ యాత్రలో కవర్ చేస్తారు. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎన్నికల యాత్ర కాదు, ఇదొక సైద్ధాంతిక యాత్ర అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధాని మోదీ బూటకపు కలల్ని దేశ ప్రజలకు అమ్ముతున్నారని మండిపడింది. అమృతకాల్ గురించి అబద్దాలు చెబుతున్నారంటోంది. గత 10 ఏళ్లుగా దేశంలోని అన్యాయకాల్ నడుస్తోందని విమర్శించింది. న్యాయ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశం దేశ ప్రజలకు చేరుతోందని హస్తం పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక గురించి ఓటర్లకు రాహుల్ గాంధీ వివరిస్తారంటోంది. ఈ యాత్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి సంబంధించి పార్టీ ఇస్తున్న హామీలను ఆయన వెల్లడిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.